సో ఇదైతే కల్లూరు డంపింగ్ యార్డ్, ఎన్ఎస్పి కెనాల్ పక్కన ఉంది చూడండి. ఇది ఎన్ఎస్పి కెనాల్ ఇక్కడైతే ఎన్ఎస్పి కెనాల్ ఉంది, పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. సో చాలామంది ప్రజలైతే మనకు కూడా తెలియజేశారు డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమని. సాగర్ కెనాలు, కోతులు, డంపింగ్ యార్డ్. సో ఇక్కడైతే కొంతమంది బాధితులు ఉన్నారు. అటు చూస్తే ఏమంటే పక్కనే కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది, అటు కనిపిస్తుంది అనుకుంటే కాలేజ్ కూడా. సో ఒకసారి అయితే ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారట, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏదో ఇబ్బంది చెప్తున్నారు. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్ గారు చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ డంపింగ్ యార్డ్ వల్ల? ఇక్కడ కెనాల్ మీద ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల మనకి ఈ మంటల వల్ల, పొగ వల్ల చాలా ఇబ్బంది అవుతుందన్న. నైట్ పూటగా ఈ వచ్చే పొగల వల్ల ఇళ్లలో పండుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసేస్తే మాకు కొద్దిగా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. సో బాగా స్మెల్ వస్తుందా? ఎట్లా పొగ వస్తుందా? పొగ బాగా వస్తుంది అన్న. దీనివల్ల పిల్లగాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మున్సిపల్ చైర్మన్ గారు, మంత్రివర్యులు గారు ఈ చెత్తని వీలైనంత తొందరగా మార్చుతారని కోరుకుంటున్నాము. అండ్ ఇంకో ప్రాబ్లం ఇక్కడ ఏముందంటే, కల్లూరులో మెయిన్ చెత్త ఎత్తేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త ఎత్తాలి అనే ఉద్దేశంతో పోయిన గ్రామ పంచాయతీ పదవి కాలంలో ప్రతి ఇంటికి 2 బుట్టలు, ప్లాస్టిక్ బుట్టలు కూడా ఇచ్చారు. తడి చెత్త ఒక దానిలో, పొడి చెత్త ఒక దానిలో ఎత్తాలని. వాటిని సేకరించేటప్పుడు కూడా విడివిడిగా సేకరించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చెత్త ఎత్తే విధానంలో అయితే అది పాటించట్లేదు. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ పైన మాట్లాడుతున్నాం. ఎన్ఎస్పి కెనాల్ పక్కన గల డంపింగ్ యార్డ్ చాలా సమస్యగా ఉందని చెప్తున్నారు అందరూ. కొంతమంది మేధావులు, ఉపాధ్యాయులు అయితే వాళ్ళు మనకి కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. ఒకసారి అయితే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు విజయ్. ఓకే. ESUTF జిల్లా కార్యదర్శి. ఓకే ఉన్నాను. ప్రస్తుతం మన కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డు గురించి మధ్యన గత 4 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. దాన్ని తగలబెట్టడం, పొల్యూషన్ అవ్వటం, ఇవి కూడా నేను కూడా వార్తల్లో చూశాను. మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గ్రామస్తులకి ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. గతం నుంచి మనకి చెత్తబండి గ్రామంలో తిరుగుతుంటుంది. తిరిగేటప్పుడు దాంట్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా చేసి దాన్ని అందించమని అంటున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇంకా అవేర్నెస్ కల్పించవలసి ఉంది. ఆ తడి చెత్తని, పొడి చెత్తని వేరుగా తీసుకున్నట్టే. తడి చెత్త అంటే ఏంటంటే కుళ్ళిపోయేటటువంటి పదార్థాలు కానీ, కూరగాయలు, అట్టలు, పేపర్లు, చెత్త, ఆకులు, ఇవన్నీ కూడా ఈ పదార్థాలని మన డంపింగ్ యార్డ్లో వేరు చోట, ఈ పొడి చెత్త అంటే కొల్లటానికి అవకాశం లేకుండా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఇవి ఇంకొక చోట 2 చోట్ల డంప్ చేసినట్టయితే, దీనికి చిన్న సూచన ఏంటంటే, ఈ తడి చెత్తని ఒక జేసీబీ పెట్టి ఒక గుంటలాగా తీసి ఆ గుంటలోకి డొల్లించినట్టయితే కొన్ని రోజులు కుళ్ళిపోతుంది, ఎరువుగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త 2 వేరువేరుగా సేకరించాలా, చేయాలా, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలా. అది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అవేర్నెస్ కల్పించాలా. మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ఇది అమలైతే మాత్రం మనకి డంపింగ్ చేయడానికి ఏరియా కూడా తగ్గుతుంది, అది ఉపయోగపడుతుంది. దీన్ని గతంలో నుంచి ప్రచారంలో ఉంది కానీ ఎవరిలో ఆచరించట్లేదు. ఇంతకుముందు ఇక్కడ తడి చెత్త, పొడి చెత్త విడిగా సేకరించాలని బుట్టలు కూడా, ప్లాస్టిక్ బుట్టలు కూడా ఇచ్చినట్టున్నారు సార్. ఇచ్చారు కానీ సేకరించే వాళ్ళకి కానీ, ఇచ్చే వాళ్ళకి కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు. డంపింగ్ యార్డ్లోనే కొంత ప్లేస్ని తడి చెత్తకి, కొంత పొడి చెత్తకి పెట్టమంటారు. అండ్ కలెక్షన్ చేసేటప్పుడు కూడా విడివిడిగా చేయాలంటారు. కలెక్షన్ చేసినప్పుడు ఎట్లా అంటే, ఒక కార్డ్బోర్డ్ కానీ, ఐరన్ కానీ ఏదైనా పెట్టి తడి చెత్త ఒకెళ్ళి డంప్ మనం సేకరించాలి, పొడి చెత్త ఒకెళ్ళి వేసుకోవాలా. ఒకే ట్రాలీలోనే దాన్ని 2 భాగాలుగా విభజించాలి. జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఈ రోజు అయితే 3వ వార్డులో మీ చైర్మన్ మీకోసం పర్యటన నడుస్తుంది. ఇక్కడ మనకి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అండ్ ప్రిన్సిపల్ మేనేజర్ గారు ఉన్నారు. కల్లూరులో అయితే ఒక విషయం అయితే బర్నింగ్ అయితే ఉంది. అదేంటంటే ఆ మంటల వల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు అంటున్నారు. సార్, ఇప్పుడు కల్లూరు. నమస్తే సాంబా గారు, రాసుకో సాంబా గారు. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ప్రజలు
బాగా డంపింగ్ యార్డ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి మీ మొదటి ప్రాధాన్యతగా డంపింగ్ యార్డ్ పై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు నేను చైర్మన్ గా వచ్చిన ఈ 10 రోజుల్లోనే నాకు కనీసంగా 30 కంప్లైంట్లు వస్తే 30 కంప్లైంట్లు 25 కంప్లైంట్లు డంపింగ్ యార్డ్ గురించి వచ్చిందండి. తర్వాత ఇక కోతులు కుక్కల గురించి వచ్చింది. అది మొన్న దిశ కమిటీ మీటింగ్ లో మన ఎంపీ రఘురామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే మట్టా రాగమాయి దయానంద్ గారు వాళ్ళందరి సమక్షంలోని మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ప్రధాన సమస్య అయితే నేను కలెక్టర్ గారి కోరటం జరిగింది. ప్రధాన సమస్య అనేది కల్లూరు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ ఉంది సార్. తర్వాత కోతులు కుక్కలు కూడా బాగా సమస్య అయితే, రెండు ప్రధానమైన సమస్యలు మాకు ఉన్నాయి. కానీ దీనికి ఒక మార్గం చూపెట్టాలి అని చెప్పటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు అయితే ఇచ్చారు. మీకు మ్యాక్సిమం ఎక్కడ అనుకూలంగా ఉంటే కొంచెం దూరంగా మీరు ఏమన్నా మన గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేయండి, చేసి ఆ సమస్య అనేది లేకుండా మీరు చేయమని చెప్పడం జరిగింది. అట్లానే మన ఎమ్మెల్యే గారు మేడం గారు కూడా చెప్పారు, సార్ నిజంగా మా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలో ప్రధానమైన సమస్య అయితే డంపింగ్ సమస్య అయితే ఉంది. సత్తుపల్లిలో కూడా ఇదే సమస్య ఉంది సార్, కల్లూరులో కూడా సమస్య ఇదే అని మన ఎమ్మెల్యే గారు కూడా అడగటం జరిగింది. ఆ సందర్భంగా మా యొక్క మున్సిపాలిటీ కమిషనర్ కి, మేనేజర్ గారికి కూడా వాళ్ళ దృష్టికి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఈ 4వ వార్డులో 3, 4వ వార్డులో మేము పర్యటిస్తున్నాం. ఈ ప్రధానమైన సమస్యని కూడా అక్కడ డంపింగ్ యార్డ్ అక్కడ ఉంది, దీన్ని ఎక్కడ మార్గం అనే విషయంలో మేము దీన్ని కూడా ఇక్కడ ల్యాండ్ దొరికింది మనకు అనేది దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. త్వరలోనే ఈ సమస్యని క్లియర్ చేయబోతున్నాం అని మేము మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రజలైతే అతి తొందరలోనే డంపింగ్ యార్డ్ సమస్య అయితే పరిష్కారం లభిస్తుందని ఆశించవచ్చండి. తప్పకుండా అది, ఎందుకంటే వాళ్ళ సమస్య మా సమస్యగా భావిస్తాం, వాళ్ళకి వచ్చిన సమస్య మా సమస్య భావించి అది తప్పకుండా ఆ సమస్యని మేము క్లియర్ చేయబోతున్నాం.